నీలో నన్ను మహిమపరుచుకొందును. ఆమేన్, హల్లెలూయా. పోయిన నెల వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్యలో ఉందును. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు గత మాసంలో చక్కగా వాగ్దానాన్ని నా ప్రభు మన మధ్యలో ఉండి నెరవేర్చాడు. చప్పలు కొడతాం గట్టిగా. మన మధ్యలో ఉండి నెరవేర్చాడు. మందిర ప్రతిష్ట కార్యాలు కానివ్వండి, సంఘంలో ఆయన ఒక్కొక్కరి మధ్యలో ఉండి జరిపించిన కార్యాలు ఆశ్చర్యములు. హల్లెలూయా. ఈ మాసానికి ప్రభు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఇశ్రాయేలు చదువుతారు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీలో నన్ను మహిమపరుచుకొందును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. 40వ అధ్యాయం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడైనను మిస్ కాకుండగా, తప్పకుండగా సర్వ శరీరులు దానిని చూచెదరు. చప్పలు కొట్టు గట్టిగా. దేవుని యొక్క మహిమను ప్రతి ఒక్కొక్కరు ఆయన కనుపరచునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 102వ కీర్తన 102 15వ వచనం. 102వ కీర్తన 102. యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. చాలా. ఈ చదవబడినటువంటి లేఖన భాగాలని మనొకసారి ధ్యానం చేద్దాం. మహిమ అనగా ప్రియ సహోదరి సహోదరా, దేవుని బల పరాక్రమములు అంటారు. తర్వాత ప్రభావము, తర్వాత తేజస్సు, తర్వాత ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు. ఇవి దేవుని మహిమకు సాదృశ్యమై ఉన్నాయి. మహిమ అనంటే చాలామంది ఊహించుకుంటారు ఏమనంటే, ఒక వెలుగు ఏమో అనుకుంటారు, ఒక ప్రభావము, ఒక తేజస్సుతో కూడినది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇంకా అర్థమయ్యే భాషలో మీతో చెప్తాను. అన్నీ బాగుండి అన్నీ కలిసి వస్తూ ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతూ, కంటి నిండా బంగారు, విస్తారమైన డబ్బు, కారులు, బంగళాలు సమస్తం ఉన్నప్పుడు ఒక మనిషి ఏ విధమైనటువంటి వైభవముతో ఉంటాడో, అదిగో అదే ఒక మహిమార్థమైనటువంటి జీవితం. దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలు అనంటే విమోచించబడినటువంటి వారులారా, నీలో నన్ను నేను మీకు మహిమకరముగా కనుపరుచుకుంటాను. దేవుని సన్నిధిలో మన ద్వారా, మన వలన, మనలో యేసయ్య మహిమపరచబడాలి, మహిమపరచబడునుగాక. ఆమేన్. యేసు ప్రభు ఆయన వస్తున్నప్పుడు సర్వ శరీరులు, భూరాజులందరూ కూడా యేసయ్య మహిమను చూసి సాష్టాంగపడి నమస్కరించి
గడగడగడలాడుతూ గుండెలు బాదుకుంటూ ఉంటారంటే ఆయన మహిమను చూసి. ఆయన ప్రజలైనటువంటి మన ద్వారా భూమి మీద ఇప్పుడు ఆయన రాకడ సమీపించుతున్నటువంటి వేళలో మనము ఆయన మహిమకు ప్రతినిధులముగా, ఆయన మహిమకు వారసులముగా, ఆయన మహిమకు తగినటువంటి వ్యక్తులముగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు తప్పక మనలో మన ద్వారా సర్వ జనులకు మనలో నుండి దేవుని మహిమ కనపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ఈ మహిమ ప్రతి ఒక్కొక్కరు కూడా నేను మహింపరచబడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను గొప్ప స్థాయిలో ఉండాలి. ఇదిగో కోరుకుంటామే మనమంతా, నేను గొప్ప స్థాయిలో ఉండాలి, ఒక గొప్ప హోదాలో ఉండాలి, ఒక గొప్ప స్థితిలో ఉండాలి అని మనం అందరం కోరుకుంటాం. కోరుకోనటువంటి వారు ఎవ్వరు ఉండరు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ప్రతి ఒక్కొక్కరు ఆశపడతారు. మంచిది. అది ఏంటిదనంటే మహిమకరమైన జీవితం. మహిమకరమైన జీవితం. ఈ మహిమ మనలో ప్రత్యక్షపరచబడినట్లుగా ఇశ్రాయేలు నీలో నేను మహింపరుచుకుందునని ప్రభు సెలవిచ్చినట్లు, ప్రియ సహోదరి సహోదరా, ఆ ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుడు మన ద్వారా మన వలన ఆయన మహిమపరచబడాలి అని అంటే, ప్రియ సహోదరి సహోదరా, చాలామంది సీదాగా ఆలోచిస్తారు. ఏమనంటే మేము బాప్తిసం పొందేసాం కదా, మేము మారుమనసు పొందేసాం కదా, మేము ప్రభు బలలో చేవేస్తున్నాం కదా, ఇంకా పూర్తిగా పరలోకం మాదే, ఇంకా ఆశీర్వాదాలన్నీ మావే, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మేమే ఆయన వారసులమని మనం అనుకుంటూ ఉంటాం. ఒక చిన్న ఉపమాన రీతిగా చెప్తే, పుట్టంలోనే ఎవరు పెద్దోళ్ళు ఎవరు అన్నట్లుగా బాప్తిసం పొందంలోనే ఎవరు పరిపూర్ణులు ఎవరు. బాప్తిసం పొంది ప్రభు బలలో చేవేసినంత మాత్రాన పరలోకంలో అత్యున్నత సింహాసనం ఆ మహిమతో యుగయుగాలు జీవించే అర్హతలు యోగ్యతలు సంపాదించుకోవాలనంటే దేవుని సన్నిధిలో ఆయన కోరుకునే జీవితం ఒకటి ఉంది. ఈ ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత వీరిని అనేకమైనటువంటి అరణ్యాలలో గుండా దేవుడు నడిపించాడు. 4 రోజులే వెళ్ళొచ్చంట కానానికి. 4 రోజులే వెళ్ళొచ్చు, కానీ ఎన్ని సంవత్సరాలు తిప్పాడు దేవుడు తెలుసా? గూగుల్ మ్యాప్లు ఇప్పుడు చూస్తే అదంతా అక్కడక్కడే ఉందంట. దానికి కొన్ని పేర్లు పెట్టాడు దేవుడు. ఏం పేర్లు? జీఫు, సీను, దాను, అనేక అరణ్యాలు పేర్లు పెట్టి అక్కడక్కడే తిప్పాడు. ఎందుకు తిప్పావు దేవా అని అడిగితే వాళ్ళ స్వభావాలు నేను తెలుసుకోవాలి, తర్వాత వాళ్ళు మహిమకు అర్హులు ఎవరు, ఈ మధ్యలో ఎంతమంది సనుగుకొని ఎంతమంది దేవుని మీద, మోషే మీద, ఈ అరణ్యములో తినే ఆహారాల మీద సనుక్కొని గొనుక్కొని ఆకులు రాలినట్లుగా అనేకులు రాలిపోయేటట్లుగా దేవుడు ఆ విధంగా నడిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? మనిషిలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణత దేవుడు కోరుకుంటాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. ఆ విధముగా మార్చబడేటట్లుగా దేవుని సన్నిధిలో, సమాజంలో దేవునికి మనము ఆయనకు ఒక మహిమకు కారకులుగా జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన మహిమ మరొకరు చదువుతారు అదే మాట, మూలవాక్యం. నీలో నన్ను మహిమపరుచుకొనేదను. చూడండి, మనకి ఎప్పుడు ఈ విధమైనటువంటి మహిమ దేవుడు మనలో కలుగ చేస్తాడు అని అంటే, క్లుప్తంగా 1, 2, 3, 4 మాటలు ఒక్కొక్క లైనే చెప్పి నేను ముగిస్తాను. ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతారు 5వ వచనం వరకు. 4వ వచనం నుంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయం
4వ వచనం నుంచి 5వ వచనం వరకు బిగ్గరగా క్వాలిటీ పెంచండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచివేయవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును గాక. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, మరి గట్టిగా. అన్నట్టు ఒక చిన్న అంశం కోసం ప్రార్థన చేద్దాం. మన సేవకులందరూ చేశారు. ఈ రోజున నేను కొన్ని లైవ్లో కూడా చూశాను. ఫస్ట్ ఆరాధనలో మంగళవారం 4వ తారీఖు రిజల్ట్, రాష్ట్రపు దేశపు రిజల్ట్. హల్లెలూయా. మన రాష్ట్రంలో ఆయన చిత్తానుసారమైన మేలైన క్రైస్తవులకి, మన రాష్ట్రంలో దేశంలో క్రైస్తవులకు అనుకూలమైన పాలన ప్రభు దయచేయునుగాక. ఈ గతంలో జరిగినటువంటి విధముగా ఎక్కడ ఏ విధంగా జరగకుండగా ఆ విధమైనటువంటి ఆ చక్కటి పాలన ప్రభు దయచేయనట్లుగా నిలబెట్టబోతున్నటువంటి దేవుడు ఆ రాజులను, అధికారులకు ప్రభువే ఆ జ్ఞానము, కృప, అభిషేకమునిచ్చి ఆ విధంగా క్రైస్తత్వానికి వ్యతిరేకమైన ఆలోచనలు ప్రభు తొలగించి వేయునుగాక. వాడు రిజల్ట్ వచ్చిందో రాలేదో, నిన్నో మొన్నో ఆదివారం సెలవు లేదు అని పెట్టాడు. ఎరా నీకు ఆదివారం అడ్డు వచ్చిందారా? ఆదివారం సెలవులు లేవు అని అంటున్నాడు. బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, మనకెందుకులే అంటున్నాడు. అదేమనంటే వాళ్ళ మీద పెట్టాడు. క్రైస్తవులు తప్ప ఎవడికి లేదు, అది పని ప్రయోజనం లేదు అని అంటున్నాడు. ఈ విధమైనటువంటి దాన్ని ఇంకేమనాలంటే ఇంకా అది అనాలి. ఇటువంటి నాటకాలు, ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి రాజకీయాలలో ఇవన్నీ తొలగించి వేసి ఎందుకనంటే మీలో ఎవరైనా ఉంటే క్షమించండి, ఆ పార్టీకి సంబంధించిన మ్యాక్సిమం ఎవరు ఉండరట్టుకుంటా అందరు రాష్ట్రంలో. ఎందుకనంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాలను తీసిపడేస్తాను, ఇక ఏకంగా నేనే వెళ్తాను ఏనంటే ఎవరి సొత్తురా, ఎవరి సొత్తు అని వెళ్తావు? ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ప్రభు ఇక దేశంలో, రాష్ట్రాలలో ఎక్కడ ఎటువంటి కల్వాలు ఒక పెద్ద ఆయన నిన్న చెబుతుంటే విన్నాను నేను. పాలకులు, రాజులు ఎవరు అని వ్యత్యాసంగా చూపిస్తే ఈ నిలబడుతున్నటువంటి వారు జనాలకి ప్రతినిధి అని అంటే మనమే ఒకరిని మీరు కొంచెం జ్ఞానంగా నడిపిస్తారయ్యా అని ఒకరిని మనం ఎన్నుకున్నాం. మనము వాళ్ళని ఏలేటువంటి వాళ్ళు మనల్ని ఏలేవాళ్ళు కాదు. రాజులు ఏలేవాళ్ళు, కానీ ఇప్పుడు రాజుల యొక్క పరిపాలన పోయింది. ఇప్పుడు ప్రతినిధులు ఏలుతున్నారు. ప్రతినిధి మనం చెప్పినట్టుగా నడవాలి, కానీ వాళ్ళు చెప్పినట్టుగా మనం నడవకూడదని ఆయన చక్కగా ఆ వ్యక్తిగతంగా మంచిగా చెప్పాడు. మరి నిజమే, కరెక్టే అనిపించింది. ఈ విధంగా చాలా విధాలుగా పరిపాలన అంటే ఒక స్వార్థంగా ఒక కులానికి అంకితం చేసి, ఒక మతాలకి అంకితం చేసి రిజల్ట్ తర్వాత కానీ రిజల్ట్ రోజు కానీ ఎక్కడ ప్రాణ నష్టం కలగకూడదు. హల్లెలూయా. మరి అందరూ మోకరించి మీ కుడి చేయి పట్టుకొని అందరూ ఒకరికొకరు చేయి పట్టుకొని ప్రభు సన్నిధిలో ఇదిగో మనం చేసే ప్రార్థన చరిత్రలను మార్చివేయునుగాక. మీ ఒకరికి చేతులు ఒకరు పట్టుకొని ప్రభు సన్నిధిలో, ప్రభువా 4వ తారీఖు రిజల్ట్ రాబోతుంది. మా రాష్ట్రంలోను మా దేశంలోను అనుకూలమైన పాలనను మీరు దయచేయండి. క్రైస్తత్వానికి వ్యతిరేకమైన పాలనను కొట్టివేయండి. అయ్యాదిగో తండ్రి, ఈ రాష్ట్రంలో అయ్యాదిగో తండ్రి దేవుని బిడ్డ ఒక పక్క, మరొకరు తండ్రి మరొక పక్క నిలిచి ఉన్నారు. తప్పనిసరిగా ప్రభువా అయ్యాదిగో తండ్రి నీ బిడ్డలకే జయమును అనుగ్రహించండి. వ్యతిరేకమైన పాలనలు అయ్యా మీరు కొట్టివేయుదురుగాక. ఆ విధమైన క్రైస్తత్వానికి వ్యతిరేకమైన పాలనలు
కొట్టివేదురుగాక, యేసు నామములో, యేసు నామములో కొట్టివేదురుగాక. అనుకున్న సీట్లు రాకూడదు. యేసయ్యా, యేసయ్యా మీరే సమస్తమును తారుమారు చేయగలిగిన దేవుడు, సమస్తమును తారుమారు చేయగలిగిన దేవుడు. నీ కార్యాలు జరిగించవా, నీ కార్యాలు జరిగించవా యేసయ్యా, యేసయ్యా. నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆ రిజల్ట్ రోజు కూడా ప్రభు ఎలాంటి ప్రాణ నష్టాలు అయ్యా కలగకూడదు, ఎవరికి ఎటువంటి హాని అపాయాలు జరగకూడదు అయ్యా. అదిగో తండ్రి, నీవే ప్రభు శాంతిపరచండి. మా దేశంలో, రాష్ట్రంలో శాంతిని కలగచేయి, శాంతిని దయచేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన దివ్యమైన కార్యాలు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మీరు బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రకారంగా అయితే ప్రభు కాలం సమీపించిందనుకోండి, క్రైస్తవులకి అనుకూలమైన పాలన రాదు. దేవుని చిత్తం అయితే, దేవుడు కానీ దీర్ఘశాంతం వహించాడు అనుకోండి, ఇది బైబిల్ అనుసారంగానే చెబుతున్నాను నేను. దేవుడు కానీ కొంచెం దీర్ఘశాంతం వహించి ఉంటే దేవుని బిడ్డలకు అనుకూలమైన పాలన వస్తుంది. లేకపోతే దేవుని చిత్తం ఇలాగూ నెరవేరాలని ఉంటే తప్పనిసరిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఇది ఎందుకనంటే అంత్య దినాలలో ఇలాగ జరగాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక మనం ఇప్పుడు కాలం సమీపించింది కాబట్టి ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడి ఉంటామో అంత మంచిది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఈ విధంగా పేతురుతో లూకాసు వర్తమానంలో రాస్తాడు. దీనిలో మన వాక్యంలో అది కాదు, ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. సీమోను, పేతురు, సాతాను మిమ్మల్ని గోధుమలు జల్లించినట్లుగా జల్లెట్లో పెట్టి జల్లించిపోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యానికి దేవుడే వాడికి అనుమతి ఇచ్చాడంట. దేవుడే వాడికి అనుమతి ఇచ్చాడంట. ఎందుకో తెలుసా? గట్టి గింజలు అనుకోండి పరలోక రాజ్యానికి నిలబడి ఉంటాయి, తాలు గింజలు ఉంటాయి. వ్యవసాయకులకు తెలుసు, తూర్పాలు పడుతున్నప్పుడు తాలు గింజలన్నీ ఎగిరిపోతాయి. అవి ఎగిరిపోయినవి పరలోక రాజ్యానికి వెళ్ళవయి. అవి తీసుకెళ్ళి తిన్నగా అగ్నిలో పోయబడతాయి. ఈ విధంగా పేతురుతో దేవుడు చెబుతున్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేసుకో, గట్టి గింజ వలె ఉండేటట్లుగా ప్రార్థన చేసుకో అని యేసయ్య ఇండైరెక్ట్గా చెబుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మీరు వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మంచిది క్రైస్తవ జనాంగం. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకొని నశించిపోయే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం, రాజుల కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తిమోతిలో పౌలు గారు అందుకే రాస్తాడు, మన సుఖముగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తం రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమని ఎప్పటి నుంచో చెబుతున్నాడు ఆ మాట. ఎందుకంటే ఇటువంటి శంకర జాతి వాళ్ళు వస్తారని దేవుడు తెలుసు, ఇటువంటి వంకర ప్రజలు వస్తారని దేవుడు తెలిసి వాళ్ళల్లో వంకర బుద్ధులు క్రైస్తవుల మీదకి వ్యతిరేకంగా లేవకుండా ఉండాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. లెగిస్తే పాలన ఒక కులానికి అంటగట్టి, మతానికి అంటగట్టి, కులాల మధ్య చిచ్చులు పెట్టి 75 సంవత్సరాల నుంచి నడిపించినప్పుడు ఏమీ లేదు. ఈ 10-15 ఏళ్లలో ఎంత పిచ్చలేపి ఎన్ని భయంకరమైన రక్తపాతాలు జరిపించారు తెలుసా? మణిపూర్ని దేవుడు మర్చిపోడు, రోషం కలిగిన ఆత్మీయులైన ప్రజలు మర్చిపోరు. ఆ యొక్క గుండె కోత గుండెల్లో అలాగని మెదులుతూనే ఉంది. ప్రియ సహోదరి సోదరా, మరి మీరు ఎంతమంది దేనికి వేసి ఏ విధంగా సపోర్ట్ చేశారో అది దేవుడికి మీకు ఎరుక. హల్లెలూయా. మంచిది. సర్వజనులందరూ కూడా ఆయన మహిమను చూచుదురుగాక. ఆయన మహిమ మనలో కనుపరుచుకోవాలంటే నువ్వు ఒక ఇశ్రాయేలుగా, నువ్వు ఒక సేవకుడుగా నీలో దేవుని మహిమ కనుపరచబడాలని అంటే దేవుని సన్నిధిలో ఆయన కోరుకునేటువంటి జీవితం ఏంటి, మనల్ని ఎలా ఉండమంటున్నాడు, మనం ఎలాగా నడిపించబడాలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడను, కేవలం పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడునుగాక. చదువుతారు 4వ వచనం ఫస్ట్ నుంచి ఒక్కొక్క మాట చదువుతారు. ఫస్ట్ పాయింట్, ప్రతి లోయను ఎత్తు చేయబడవలెను. చాలు.
అందరు తలెత్తి చూడండి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. లోయలో నేను ఇప్పుడు అండమాన్లో ఉన్న లోయలో, ఇటు దాండేలులో ఉన్న లోయలో, ఇంకా అక్కడక్కడ అరకులో ఉన్న లోయల గురించి నేను చెప్పట్లేదు. కానీ మనలో కొన్ని లోయలు ఉన్నాయి. లోతు లోయ ఏంటి, లోతులు ఉన్నాయి. ప్రతి లోయయు పూడ్చబడాలి. అప్పుడు యెహోవా మహిమ నీ మీదకి బయలుపరచబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి లోయయు పూడ్చబడాలి. నీలో లోయ అనేది ఒకటి ఉంది. ఏంటిదా లోయ? దేవుడు మార్గాలు త్రోవలన్నీ సరళం చేసుకుంటూ పోయాడు. ఆయన ఎఫెసీలో రాయబడినటువంటి విధముగా మత్సైనను, ముడతైనను, దాగైనను, కళంకమైనను మరి అట్టిది ఏదైనను లేకుండగా క్రీస్తు యేసు ఎదుట మహిమ కలిగినటువంటి వారుగా, చెప్పండి ఎలాగా? మహిమ కలిగినటువంటి వారుగా ఆయన ఎదుట మనం నిలబడి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. ఆయన ఎదుట ఏ లోపము లేని వారుగా, చెప్పండి ఎలాగా? అందరూ నోటే చెప్పండి ఎలాగా? ఏ లోపము, లోతు, లోయ లేని వారుగా ఉండాలి. ఏ లోపము, లోయ, కుంట, లోతైన మాటలు, మనస్సులు, పరిస్థితులు. నీ గుండెల్లోనే ఒక లోతు ఉంది, ఒక లోయ ఉంది. అది పూడ్చివేయాలి. ఏంటిది లోతు? ఏంటిది లోయ? ప్రియ సహోదరి సహోదరా, ఒక లోయను పూడ్చాలి అని అంటే ఎంతో మట్టి తీసుకెళ్ళి వేయాలి. అప్పటికి అది నిండుతుందో లేదో కూడా తెలియదు. మొత్తం మీద కష్టపడి గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి పూడ్చేస్తారు రోడ్లు వేసుకోవడానికి. కానీ మనుషుల్లో ఉన్న లోయలు మాత్రం సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నా కానీ లోయలు పూడ్చబడటం లేదు. నీ మాటల్లో లోయలు. ఏంటిదా లోయ అని అంటే, ప్రియ సహోదరి సోదరా, ఏంటి ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఏంటి పైకి ఒక మాట, లోపలికి ఒక మాట. మనిషి ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఒక మాట, మనిషి దాటిపోయినాక మరొక మాట. నీ హృదయంలో ఈ యద లోయలలో లోతుగా లోయలుగా తొలుచుకుంటూ ఉన్నావు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? నేను ముందుగానే చెప్పాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. నాకు తగిలితే నేను సరి చేసుకుంటాను, మనందరికి తగిలితే మనందరికి సరి చేసుకుందాం, అంతే. ఏంటి నీలో ప్రతి లోయ పూడ్చబడాలి. ఎందుకనంటే దేవుడు సమస్తము సరళము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ వ్యక్తిగతంగా దేవునికి సన్నిధిలో, సముఖంలో దాపిరకం అని అంటారు. దాపిరకం బయట దేవుడు కోరుకునేటువంటి సరళమైన జీవితం ఏంటి తెలుసా? సత్యము, యథార్థత, నమ్మకత్వము, నీతి, సత్యాలు. ఇవి ఒక యథార్థమైన ఒక ఫ్లాట్తో కూడినటువంటి జీవితం. ఇంకా దీనికి మనం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వవసరం లేదు. మనం దీనికి ఏ విధంగా మనము ఏం చేయవసరం లేదు. కొన్ని లోయలు ఉంటాయి, అంటే లోతుగా దాచుకొని ఉంటారు కొంత. ఆ లోయల్లో కొంత పురుషులు స్త్రీని దాచి ఉంటారు, స్త్రీ పురుషుని దాచి ఉంటుంది. కొంతమంది భార్య భర్త దగ్గర దాచి ఉంటుంది, భర్త భార్య దగ్గర దాచి ఉంటారు. ఇవి ఒక లోయలు. ఇలాగుంటే
ఇశ్రాయేలు, నేను నీలో ఎలా మహిమపరుచుకోవాలి? దేవుని బిడ్డలే, కానీ నీలో ఒక లోతు ఉన్నాడు. అబ్రహాము ప్రదేశం అంతా చక్కగా ఆశీర్వాదకరంగా ఉంది. లోతు ప్రదేశం ఎలాగ మారింది అని తెలుసా? ఆడంతా వ్యభిచారం, అక్రమ సంబంధాలు, అన్యాయాలు, భయానకమైన పరిస్థితులన్నీ. ఆడేం జరిగింది తెలుసా? దేవుడు 2 ప్రదేశాలను చూశాడు. ఆ ప్రదేశం మీదకి అగ్నిని పంపిస్తున్నాడు. లోతులలో పాపం పెంచాడు. ప్రాంతంలో దైవజనుడై ఉండి హెచ్చరించకుండగా, పాపాన్ని ఖండించకుండగా, వ్యసనాలను ఖండించకుండగా, లోతుగా లోపట పాపాన్ని పెంచుతూ వచ్చాడు. ఏం జరిగింది? చాలా మంది కుటుంబ వ్యవస్థల్లో భర్తకు తెలియకుండా భార్య లోతు గుండె కలిగినదై ఉంటుంది, లోతు మాట కలిగినదై ఉంటుంది. నీ కుటుంబం ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడతాడు, తన మహిమను ఎలా కనపరుచుకుంటాడు ఒకసారి ఆలోచించండి. యథార్థవంతులు వర్ధిల్లుతున్నారు, సత్యవంతులు ఆశీర్వదించబడుతున్నారు. మరి లోతులలో, లోతు మాటలతో, లోతు వ్యవహారాలతో, లోతు జీవితాలతో మనము మనుషుల ముందు ఒకలాగా, ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఒకలాగా, నీ వ్యక్తిగతంగా అలాగా మార్చబడుతూ నడుస్తూ ఉన్నావు అనుకో, నీ జీవితం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. ఇంకా బైబిల్ ఏం చెబుతుందంటే, తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడతారు. చెప్పండి, తాను త్రవ్వుకున్న, అందరి నోరితే చెప్పండి, తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడతాడు. కారణం ఎందుకు? ఈమె త్రవ్వుకొని ఉంది హృదయంలో, ఆయనే త్రవ్వుకొని ఉన్నాడు హృదయంలో. నీ లోయ ఎలా పూడ్చబడాలి, నీ లోయ ఎలాగ చదును చేయబడాలి అనంటే, ప్రియ సహోదరి సోదరులారా, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్గా, ఎంతో మట్టి తీసుకెళ్ళి వేస్తే అది పూడిపోద్దని. అప్పుడు నీ లోయలో వేయాల్సిన మట్టి కాదు సుమా. ఏం వేయాలి తెలుసా? సత్ప్రవర్తన. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు, దేవునికి స్తోత్ర. మంచి నడవడిక ద్వారా నీ లోయలన్నీ పూడ్చబడతాయి. పూడ్చబడినప్పుడు దేవుని మహిమ నీ మీదకి ప్రకాశించునుగాక. చప్పలు కొట్టు గట్టిగా, నీ మీదకి ప్రకాశించునుగాక. హల్లెలూయా. నీవు లోతు అంతే పెట్టుకొని ఉన్నావు అనుకో, నీ లోతులలో, నీ హృదయంలో లోతుగా అంతే పెట్టుకొని ఉన్నావు అనుకో, ప్రియ సహోదరి సోదరులారా, ఎవరి దగ్గర దాపిరికాలు అనేది ఉండకూడదు. ఈ దాపిరికమే లోతు, లోయ. భార్య భర్త దగ్గర ఒక లోతు గుండె కలిగిందిగా ఉండకూడదు. భర్త భార్య దగ్గర లోతు గుండె కలిగిన వారుగా ఉండకూడదు. పిల్లలు సెల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రుల దగ్గర లోతు గుండెలు కలిగినటువంటి వాళ్ళుగా ఉండకూడదు, లోయ కలిగిన వారుగా ఉండకూడదు. పిల్లల దగ్గర తల్లిదండ్రులు లోతు గుండెలు కలిగినటువంటి వారుగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో ఆశీర్వాదము, మహిమ నీ మీదకి ప్రత్యక్షపరచబడదు. ప్రత్యక్షపరచబడాలి అంటే నువ్వు నా సేవకుడివి, నువ్వు నా సేవకురాలివి. నీలో నా మహిమను అన్యజనులు ఎదుట మహిమపరుచుకోవాలనంటే నువ్వు ఎలాగ లోతు గుండె కలిగి ఉంటే నేను ఎలాగ నీ మీదకు నా మహిమతో నేను దిగి రావాలి. బైబిల్ చెబుతుంది, సర్వజనులు చూస్తారట. దేవునికి స్తోత్ర. చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులు చూస్తారు నీలో ఉన్నటువంటి లోతుని. నీలో ఉన్నటువంటి లోతును తప్పగా దేవుడు చూస్తాడు. నువ్వు సదును చేసుకో, నీ మాట విషయంలో సదును చేసుకో, నీ హృదయాంతరంగంలో సదును చేసుకో. ఏ కపటం లేకుండగా, ఏ విధమైన మోసం లేకుండగా, ఏ విధమైనది లేకుండగా చక్కగా నీ మనస్సంతా సాబీగా ఉండిపోవాలి. నీ మనస్సంతా ఏ విధమైన కపటోపాయాలు లేకుండగా, ఈ కపటమే ఒక లోతు.
ఈ కపటకరమైన జీవితమే ఒక లోతైన లోయ. ఆ లోయ నువ్వు కపటం చేసుకొని ఈ హామాను గాడు ఈ మొర్దెకై గురించి ఒకటే ఉరికొయ్య కట్టించి గుంట తోముతూ వచ్చాడు. ఈ మొర్దెకై గురించి ఈ హామాను గాడి గురించి కీర్తనలో రాయబడింది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మొర్దెకై నమ్మకంగా దేవుని ఇంట్లో వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉంటే ఈ మొర్దెకై తెలియకుండా ఇంటర్నల్గా ఎన్ని గోతులు తీస్తున్నారు తెలుసా? గోతులు. తప్పగా మీ జీవితంలో మీరు ఒక సాభికరమైన దేవునికి మహిమకరముగా జీవించినట్లుగా జీవించండి. ఏ కోశాన మీ వ్యక్తిగతంగా ఆ విధమైన పరిస్థితుల్లో నీకై నీవు ఆ విధంగా ప్రవర్తించుకో. దేవుని కోసం మహిమకరంగా జీవించాలన్నది దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత కూడా ఇలాగ జీవిస్తే దేవుడు ఇక నిన్ను రక్షించి ఏం ఫలితం? సరే ఆలోచించండి. నిన్ను రక్షించి నిన్ను బాగు చేసి ఏం ఫలితం? నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని నిన్ను ఇలాగ సేవకి ఇలాగ విశ్వాస జీవితానికి నడిపించే ఫలితం ఏం ప్రయోజనంగా ఉంది? మనం చాలాసార్లు మన స్వప్రయోజనాల కోసం, మన స్వనీతి కోసం, మన సొంత కార్యాల గురించి అది ఎంతమంది నష్టపడి దుఃఖపడినా పర్వాలేదనుకొని మనం చాలాసార్లు అనేకమైన అన్యాయాలకి అక్రమాలకి ఒడిగడుతూ వచ్చారు. దేవుడు చూడనంటారా మనల్ని? దేవుడు ఎలాగ మహింపరచబడతాడు నీ మీద, నీ ద్వారా? దేవుడు ఎలాగ నీ మీద ఆసీనుడు అవుతాడు, నీలోనికి ఎలా దిగి వస్తాడు? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దేవుని బిడలు అని చెప్పుకుంటున్నాం. దేవుని బిడలైనటువంటి వారు ఎలా ఉండాలి? ఇప్పుడు వీళ్ళున్నారు మీడియా వాళ్ళు, వాడు సిస్టమ్ పెట్టుకుని అక్కడెక్కడో ఉంటాడు, ఒకరిని పంపించి ఉంటారు అక్కడ జరిగే కాడికి. ప్రసాద్ ఇప్పుడు ఆడేం జరుగుతుంది? ప్రసాద్ మా ప్రతినిధి లైవ్లో ఉన్నాడు, ఇప్పుడు మీరందరూ వింటారు. మా ప్రతినిధి లైవ్లో ఉన్నాడు, మీరందరూ వింటారు. వెంటనే ప్రతినిధి చెబుతాడు. ఈ ప్రతినిధి పేరు ఏంటంటే ప్రసాద్. ప్రసాద్ అక్కడేం జరుగుతుంది? ప్రసాద్ అక్కడేం జరుగుతుంది? ఇప్పుడు అదేం లేదు, అధ్యక్షత అంటారు, ఏమంటారు? అదేం లేదు. ఇప్పుడే ఆయన వచ్చాడు, ఇప్పుడే కారు దిగాడు, డోర్ ఇప్పుడే ఓపెన్ చేశారు, అది అడుగు కింద పెట్టాడు, అడుగు కింద పెట్టగలి అది అందరూ వచ్చేసారు, మీద పెడుతున్నారు. అది మళ్ళీ వెంటనే తర్వాయి భాగం మీకు చెప్తాం. ఈయన ఎవరనంటే మా ప్రతినిధి. చెప్పండి, ఈయన ఎవరు? మరి దేవునికి ప్రతినిధివా లేకపోతే దేవునికి మోసం చేసేదానివా? దేవదూతలు నిన్ను అడుగుతారు. దేవదూతలు నిన్ను బట్టి పరలోక రాజ్యంలో గాబ్రియల్ మికాయల్ కింద మీ పేర్లు చెప్పకూడదు, మళ్ళీ నన్ను గొడవ అవుతారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు? కార్దిగారా? మరి ఎవరి గురించి ప్లాన్ చేస్తున్నారు? ఆరాధన అయిపోయి వెంటనే సెల్ ఫోన్ చెవులో పెట్టి ఎవరి గురించి మాట్లాడతారు? మికాయల్ త్వరగా చెప్పు అది ఇప్పుడే అని స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ ప్రతినిధులుగా దేవునికి మనం భూమి మీద ఉన్నాం కనుక మనల్ని పిన్ టు పిన్ మన గురించి దేవుడు తన దేవదూతలను పంపించి నా ప్రతినిధి ఎలా ఉన్నారో చూడండి అని చెబుతూ ఉంటాడు. నీవు అనేకులకి దేవునికి ఒక మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. లోతు ఉండకూడదు నీలో. చెప్పండి, ఏముండకూడదు? మరి దాన్ని ఎలా పూడ్చాలి? ఉప్పుగారంతో. ఎలా పూడ్చాలి? సత్కార్యాలతో. చెప్పండి, ఏ కార్యాలతో? అందరూ చెప్పండి, ఏ కార్యాలతో? సత్కార్యాలు, మంచి నడవడికతో, మంచి ప్రవర్తనతో నీ లోయ అంతయు పూడ్చుకోవాలి. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. నీ లోయ అంతయు పూడ్చుకోవాలి. పూడ్చుకొని సాబీగా, కపటము లేనివారుగా, ఏ మోసం లేనివారముగా, ఏ విధమైన విషయము లేని వారముగా దేవుని సన్నిధిలో యథార్థమైన సత్యమైన మనస్సు కలిగినటువంటి వారమై ఉంటే ఇశ్రాయేలు నేను నీలో మహిమపరుచుకుందును. చప్పలు కొట్టండి గట్టిగా.
నేను నీలో మహిమపరుచుకొందును. దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు? దేవుడు ఎందుకు నీ దగ్గరికి దిగి రావట్లేదు? ఎందుకు నీ ప్రార్థన వింటలేదు? ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తున్నావు. ఏంటి ప్రార్థనలో కూడా ఏంటి లోయలే, ఏంటి నీ జీవితంలో ఏంటి కొందరు బ్రతుకులు అంతా లోయలే, గతుకులే. మొన్న మధ్య మీడియాలో చూసాం, ప్రతివాద ఏమంటారు, ఈ ప్రభుత్వం కంటే వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏమంటారు? ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ అంతా గుంటలు, ఒకటే గుంటలు, రోడ్ల మీద వెళ్ళలేకపోతున్నాము, అన్ని గుంటలే అనండి. ఒకడు బస్సులో వెళ్తూ చిన్న వీడియో పెట్టాడండి. అరే ఆంధ్రప్రదేశ్ వస్తే బస్సు సాబీగా పోదురా, అంత గుంటల మెరకలుగా ఉంటుందంట అండి. అటు చెబుతున్నాడు వాడు. ఎందుకంటే వ్యక్తపరచాలని, చూపించాలని. ఏడో పల్లెటూరులో అక్కడక్కడ ఉన్నాయి, సరే కాదంటలా. అవి ఆ వార్డులో ఉన్న వాళ్ళ ద్వారా వేయించుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? ఆడ కూర్చుని ఆయన పాపం ఆయన దగ్గర పోయి అడిగి, మా రోడ్లు బాగాలేదయ్యా, డబ్బు ఇవ్వండి, శాంక్షన్ చేయండి, చేస్తారు. నీలో ఉన్న గుంట ఎమ్మెల్యేలో, ఎంపీలో, వార్డు కౌన్సిలర్లో పోడ్చరబ్బా, మీరే పూడ్చుకోవాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మీరే పూడ్చుకోవాలి. మీలో ఉన్న లోతులు, మీలో ఉన్న కుంటలు, మీలో ఉన్న మచ్చలు, డాగులు అన్నీ కూడా మీరే సదును చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఏ కోశాన మీలో ఈ విధమైన లోతు అనేది ఉంటే అస్సలు మీ జీవితంలో ఆశీర్వదించబడరు. లోతు అనే అనుభవం ఉండకూడదు. అగ్ని గంధకాలతో దేవుడు కురిపించేసి సొదొమ గుమరాలన్నీ కాల్చివేసాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ పట్టణం అంతా భయంకరమైనటువంటి వ్యసనాలతో. నీ జీవితంలో నీవు దేవుడిని మార్చిన హృదయం ఎలా ఉందో అలాగనే యేసు ప్రభు వాక్యం ఎలా చెబుతుందో అలాగనే యేసు ప్రభు ఎలా నడవమన్నాడో అలాగనే నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తప్పక నా దేవుడు భూమి మీద ఆయనకి ప్రతినిధిగా, ఆయనకి మహిమకు కారకుడుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సెకండ్ వన్, రెండోది, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణిచివేయవలెను. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఇందాక లోయ, ఇప్పుడు కొండలు, పర్వతాలు. మరి ఈ కొండ పర్వతం తీసుకెళ్ళి ఈ లోయలు ఎత్తి పూడిపోయిద్దిగా. ఏద్దామా? వేయొచ్చా, వేయకూడదు? ఒకసారి చెప్పండి. ఏం పలకరు? ఇందాక లోయలో, ఇప్పుడేమో ఎత్తైన పర్వతాలు, కొండలు. మరి ఈ పర్వతాన్ని, ఈ కొండను తీసి ఈ లోయలో వేయొచ్చా, వేయకూడదా? ఒకసారి చెప్పండి. వేయొచ్చా? చెప్పండి, వేయొచ్చా? వేయకూడదు. హల్లెలూయా చెప్తాను. ఎత్తైన పర్వతం, కొండలు సదును చేయబడునుగాక. ఆమేన్. అక్కడేమో నువ్వు లోతుగా తవ్వుకొనున్న మోసము, కుట్ర, వ్యసనము, భయంకరమైన కుళ్ళు, కుతంత్రాలన్నీ తవ్వుకొనున్నావు. అది నువ్వు సత్కార్యాలతో పూడ్చుకోవాలి. ఈ పర్వతాలు ఏంటిదో తెలుసా? బాగేనండి, నేను చెప్పాను కదా, ఎవరిని గురించి మాట్లాడట్లేదు. ఎత్తైన పర్వతం అనగా ఏంటంటే గర్వము, అహంభావము, ఈగో. కొంతమంది ఈగో అంటారు కదా, తగ్గే విధము లేదు నా కాడ అనే స్థితి ఉంటుంది కదా. ఇది ఎత్తుగా ఎత్తబడి ఉంటారు కొంతమంది. చదువును చూసుకొని, డబ్బును చూసుకొని, ఉద్యోగాన్ని చూసుకొని, తర్వాత ఈ లోకపు పలుకుబడిని చూసుకొని, ఈ లోకములో ఉన్నటువంటి బలగాలను, బంధువులను, కులాలను, మతాలను చూసుకొని విర్రవిగిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, ఈ కొండలు లోయలు నీలో ఉన్నంతకాలం దేవునికి నువ్వు మహిమకరంగా నువ్వు జీవించలేవు.
నీలో ప్రతి కొండయు ప్రతి ఎన్ని పర్వతమును సదును చేయబడాలి, సాబిగా ఉండాలి. నిన్ను కదిలిస్తే దీనం ఉండాలి, నిన్ను కదిలిస్తే సాత్వికం ఉండాలి, నిన్ను కదిలిస్తే ప్రేమగా ఉండాలి. అంతేకాని ఒక కొండల్లాగా నీలో గర్వం పెరిగిపోయింది, అహంభావం పెరిగిపోయింది. ఈ గర్వం అనే పరిస్థితి ఎందరిలో ఎలాగ పనిచేస్తుందో కొన్ని టూకీగా చెప్తాను. ఎందరిలో ఎలాగ పనిచేస్తుందో టూకీగా చెప్తాను. ప్రియ సహోదరి సోదరా, దైవజనులు యేసన్న గారు మా పాస్టర్స్ని ఒక ఆయన్ని చూసి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రసంగం బాగా చేస్తావు, గర్వం రా నీకు అన్నాడు. అంతే. ప్రసంగం బాగా చేస్తావు, ప్రసంగం బాగా చేస్తావని గర్వం రా నీకు అన్నాడు. అంతే. ఇంకా ఆ గర్వం ఒకటి తగ్గించుకో, నీ ప్రసంగానికి విలువ ఉంటుంది అన్నాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిలో ఈ విధమైనటువంటి గర్వము అనేటువంటి దాని మీద కూర్చొని, ఎందుకు, దేని గురించి వచ్చింది? ఈ లోకంలో దావీదు కంటే మనం గొప్ప రాజులము కాదు, సొలొమోను దావీదు కంటే గొప్పవారమేమి కాదు. దావీదు అనేక యుద్ధాలు ముగించి అనేక పోరాటాలు పోరాడిని వృద్ధాప్యంలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళిన తర్వాత మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఒక రోజున దేవుడు దర్శనమిచ్చి అతనితో మాట్లాడుతుంటే దావీదు ఏమంటాడు తెలుసా? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడనయ్యా. చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడు దావీదు. మనలో కూడా దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు ఉండాలి, దేవుని సన్నిధిలో ఒక దీనత్వము, లోబడే పరిస్థితి నీలో కనపడాలి. అప్పుడే నీ ద్వారా దేవుడికి మహిమపరచబడతావు, మహిమకరంగా ఉంటావు. లేకపోతే నీ మాటలలో నీ హృదయ అంతరంగములో గర్వాంధుడవై జీవిస్తే దానియేలు పుస్తకంలో రాజును దేవుడు గడ్డి మేపించినట్లుగా గడ్డిని మేపిస్తాడు. కారణం ఏంటికో తెలుసా? మనందరి జీవితాల్లో దేవుడు ఆయన ఎట్టివాడో తెలుసా? తండ్రి కుడిపాశాన కూర్చుండి సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనక విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఆయన ఓ పశువుల పాకలో మరియా గర్భాన జన్మించబడ్డాడు. వచ్చేటప్పుడు తండ్రి దగ్గర చెప్పుకొని రావచ్చు, ఏమని? ఏ రోజు రాజు ఇంట్లో పుట్టించయ్యా, లేకపోతే యాజకుల ఇళ్లలో పుట్టించు ప్రభా ఆయన ఒక మాట చెప్తే ఆ ఇళ్లలో ఉన్న స్త్రీకి ఆ గర్భంలో వేసేసేవాడు దేవుడు. కానీ ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఈ మరియాకి దీనురాలికి కృపను పొందినటువంటి స్త్రీ ఎంతో తగ్గింపు కలిగినటువంటి స్త్రీ గర్భాన యేసుక్రీస్తుని వేసాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. మనలో రవ్వంతా ఆవగింజంతా కూడా గర్వం మనలో కనపడకూడదు. చాలామంది ప్రార్థన చేస్తామని గర్వం ఉంటుంది. ఆత్మీయుల గురించే చెబుతున్నాను నేను. మేము విశ్వాసంలో పర్ఫెక్ట్గా ఉన్నామని గర్వం ఉంటుంది. మేము దశంభాగాలు ఇచ్చే విషయంలో పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటామండి అనే గర్వం ఉంటుంది. అదిగో వాళ్ళు లేరా లూకాసు వార్తలో, ఉప్పులోను పప్పులోను జీలకర్రలోను వాములోను మేము అన్ని విషయాల్లో అదిగో వాళ్ళలాగా కాదు ప్రభు అని అంటున్నాడు శివరాకర్. ఎంత అతిశయం, ఎంత గర్వం చూడండి. ప్రతి లోయ ప్రతి కొండ చదును చేయబడాలి. దేవుడు నీలో నివాసం చేయాలనంటే, నీ ద్వారా కార్యాలు జరిగించాలనంటే గొప్ప గొప్ప మినిస్ట్రీలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దైవజనులు యేసన్న గారికి ఇటు చెన్నైలో మదన్న గారు కానివ్వండి, ఇటు వైజాగ్లో ఒక ఆయన ఉన్నాడు, ఇటు హైదరాబాద్లో రవి గారు ఉన్నారు. ఇలాగా చుట్టుపక్కల చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. పెద్ద ఉన్నతమైన స్థితిలో మచిలీపట్నంలో బాబన్న గారు అని ఇలాగా చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. యేసన్న గారు కానీ ఎదురు పడితే గడగడలాడిపోతూ ఉంటారు. వాళ్ళ సంఘంలో ఇంత చిన్న సేవకుడికి కూడా ఎంతో విధేయులు, ఎంతో లోబడి, ఎంతో తగ్గించుకొని జీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా,
మనలో ఆ కొండలు అనేది కూలిపోతే, ఆ పర్వతాలు అనేది కూలిపోతే నీలో ఆటోమేటిక్గా తప్పక దీనత్వం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. అబ్రాహాము అని చెప్పలా? ఏం చెప్పాడు? ప్రారంభోత్సవప్పుడు ఏం చెప్పాడు? ఏంటి రైల్వే వాళ్ళు ఏంటి ఎంతో ఉన్నా ఏంటి ఏమీ లేనట్టుగా ఉంటారు అని. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నేను రైల్వే వాడిని, రైల్వే సొమ్మే తిన్నాను అని చెప్పలా? ఏంటి చూడండి, చాలామంది ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు. వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కొంతమందికి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, ఏం తెలియనట్టుగా ఉంటారు. దైవజనులు యేసన్న గారిని ఒక పాస్టర్ గారు ఇలాగ అన్నాడట, ఏంటి యేసన్న నువ్వు ఎప్పుడు చూసినా అదే హాఫ్ షర్టు, వైట్ ప్యాంటు, ఆ చెప్పులే. మేము చూడు షూట్ వేస్తాం, కోట్ వేస్తాం, మా కార్లు ఉన్నాయి, నీకేమో ఆ డొక్కు ఇండిగా కారే ఏంటి, ఇంకెప్పుడు ఏం చేసన్నా నువ్వు అని చెప్పేసి అన్నని అన్నాడట. అనంటే అన్న ఒకరోజు నా మనసులో అలా చుక్కుమని అనిపించి తిన్నగా రూమ్లోకి వెళ్ళి ఏంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభా, నేను ఇలా ఉండటం నీ చిత్తమా కాదా, వాళ్ళలాగుండాలా నాలాగుండాలా అని అంటున్నప్పుడు యేసన్న గారి యొక్క ఆత్మను దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మాకు సేవకుల కూటాల్లో చెప్తా ఉంటాడు అన్న. నేను వెళ్ళి ఆ నుంచున్నాను రా, అప్పుడు పరలోక సైన్య సమూహం అంతా, అప్పుడు ఆ పాట రాశాడు, తర్వాత పాడదాం. సమూహం అంతా అలాగొస్తే దావీదుని పిలిచాడు, దావీదు ఇట్రా నేను మిమ్మల్ని అందరిని ఇడిచిపెట్టి వెళ్తూ ఉంటాను చూసావా, అదిగో ఈయన దగ్గరికే. ఈయన ఎవరు తెలుసా? మా అన్నయ్య యేసన్న అని చెప్తాడంట. ఏముందయ్యా, నాకంటే బాగుపడతాడా అంటే బాగుపడతాడు, నీకంటే బాగుపడతాడు, సుగుణాల సంపన్నుడు అంటాడా, నన్ను జ్యోతిర్మయుడు అంటాడు అని ఆయన పాడుతుంటే నేను లీలమైపోతున్నాను అని చెబుతా ఉంటే యేసన్న అలా కళ్ళల నిండా నీళ్ళు నింపుకొని ఉంటే యేసన్న గారి మీద ఆయన భుజం చేసి అలాగా తీసుకుని వెళ్తుంటే ఆ కోట్ల మంది దేవదూతల మధ్య పరిచయం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదిగో ఆ వర్ణించుకొని ఆ పాట రాశాడు. ఏంటి? పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. ఆమేన్. హల్లెలూయా. ఏంటి సాధారణంగా సీదాగా చూడండి, కొన్ని మిలియన్ కోట్లు అన్నకి ఉన్న ప్రాపర్టీ, ఆయన పేరు మీద ఇన్ని మందిరాలు, ఎన్ని స్థలాలు, పెద్ద సిటీస్లో ఆయన అనుకుంటే ఏదైనా చేయగలదు. ఎంతటి కారు అయినా కొనుక్కుంటాడు. ఏది ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కిందటే. కానీ ఏంటి ఆ 175 రూపాయల చెప్పులు, ఏంటి ఆ వైట్ షర్టే, ఆ ప్యాంటే, ఇంకా వేరే ఏంటి బట్టలు వేసేవాడే కాదు. కారణం ఏంటి తెలుసా? ఆ పాస్ గారు ఎట్లా అన్నాడంటే, మేము అనేక దేశాలు తిరుగుతున్నాం, సింగపూర్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఎక్కువ వెళ్ళాము. ఏంటి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని పరలోకానికి పోయి వచ్చిన తర్వాత ఏంటి ఇక అన్న తిరగని దేశం లేదట. దేవునికి స్తోత్రం. యేసన్న గారిని దేవుడు తిప్పని దేశం లేదు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగేశాడు. తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత ఈ అన్న మనిషే వచ్చి డేట్ కోసం వచ్చి, అన్న నువ్వు పలానా దేశం వెళ్ళావంట, ఆ దేశం వెళ్ళావంట, అక్కడే ఎట్లా ఉండిద్ది అన్న అని అడుగుతున్నాడట. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. చూడండి ఆయనకి ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి. మేము కూడా చాలాసార్లు ఆశ్చర్యపడిపోతాం.
ఏంటి ఆయన చూసి మేము ఏంటి ఆయన ఒక మోడల్గా ఆయన పెట్టినటువంటి వాచ్ లాగా పెట్టుకోవాలి, ఆయన పెట్టిన 2 జేబులు షర్ట్ వేసుకోవాలి, ఏంటి ఆయనలాగా సాదాగా ఉండాలని మేము ఆయన ఒక మోడల్గా తీసుకొని నేటికి మినిస్ట్రీలో నేటికి అలాగనే ఏంటి కొనసాగించబడుతున్న దైవజనులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఏంటి ఒంగోలు రాజన్న గారు కానివ్వండి, ఇట్లా చాలామంది ఏంటి సేమ్ టు సేమ్ ఏంటి విజయవాడలో ఉన్నటువంటి రమేష్ అన్న గారు కానివ్వండి, ఇట్లాగా ఏంటి సేమ్ టు సేమ్ అన్నలాగా ఉండాలి, అన్నలాగా నడుచుకోవాలని ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎందుకు ఈ మాట చెబుతానంటే ఏంటి మనలో కొండలు పర్వతాలు పెంచుకోవడానికి మన దగ్గర ఏముంది? డబ్బు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, చదువులు అవి కనుమరుగైపోతాయి, పరలోకానికి తీసుకెళ్ళవు. ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఏం అడుగుతాడు తెలుసా? నువ్వు ఏం జాబ్ చేసావు, నువ్వు ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని బిల్డింగ్లు కట్టావు అని అడగడు. మమ్మల్ని కూడా నువ్వు ఎన్ని మందిరాలు కట్టావురా అని అనడం. ఏమంటాడు తెలుసా? నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు అంటాడు. మిమ్మల్ని ఏమంటాడు? ఏంటి ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీ కాడ, మీరు ఎంత డబ్బు వెనకేసారని అడగడు దేవుడు. ఏం అడుగుతాడు? నీ సత్ప్రవర్తన కాచుకున్నావా అని అడుగుతాడు. దేవుని సన్నిధిలో నేను ఇచ్చినటువంటి విశ్వాసాన్ని కాచుకున్నావా అని అడుగుతాడు దేవుడు. నేను ఇచ్చిన ఆత్మఫలాలను కాచుకున్నావా అని అడుగుతాడు. అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఏంటి ఏ విధమైన కొండ ఉందో, ఏ విధమైన పర్వతాలు నీ హృదయంలో పెరిగిపోయి ఉన్నాయో, ఏంటి మన దగ్గర ఏమీ లేదు. ప్రియ సహోదరి సోదరు పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఏంటి అంత గొప్ప గమాలియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని ఏంటి ఎంతో పండితుడై ఉండి ఏంటి మేము మీకంటే ఎంతో దౌర్భాగ్యులమని ఇంత తగ్గించుకుంటాడు తెలుసా? విశ్వాసులకు ఒక మాదిరిగా దైవజనుడు ఏంటి కనపరచబడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకొని అన్ని జనుల ముందు నువ్వు ఎలాగ నడుస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఏంటి నువ్వు ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, నేను ఆ మధ్య ఒక చోటికి విజిటింగ్కి పోయాను. విజిటింగ్కి పోతేను అమ్మా మా విశ్వాసి మరియమ్మ అంటే మిమ్మల్ని కాదు, మా మరియమ్మ తల్లి గారి ఇల్లు ఇదేనా అంటే, అయ్యా నువ్వేనా వాళ్ళ పాస్టర్వి అంది. ఏమ్మా అంటే, అయ్యా ఆమె రోజు చేసే గొడవలు చూస్తుంటే నువ్వేనా నేర్పిస్తుంది అంటుంది. ఎందుకనంటే ఆ మనిషి ఏంటి నోరు దోల ఎక్కువ. ఆ వీధిలో ఏంటి పేరు హోసన్నా మందిరానికి అని పేరు, కానీ ఆ వీధిలో అంతా రెబల్ది. దేనికి ఏం చూసుకొని మనలో ఏంటి అన్నా మనం ఇతరుల కంటే తగ్గి ఉండకూడదు అన్నయ్య. అమ్మో మనల్ని ఇంకా తొక్కేస్తారు. ఎక్కడ తొక్కుతారు? ఒక బంతిని చూడండి, ఒక బంతిని తీసుకుని ఎంత గట్టిగా కిందకు నొక్కుతావో అంత శిఖరాలకి ఎక్కుతుంది. చెప్పలు కొట్టి గట్టిగా, అంత శిఖరాలకి వెళ్ళిపోతాయి. నిన్ను ఎంత అనచాలనుకున్నా, నిన్ను ఎవరు ఎంత అనచాలనుకున్నా నువ్వెంత అనపబడతావో రెట్టింపైన శిఖరాలకి ఎక్కుతావు. దేవునికి స్తోత్రం. అన్నయ్య మా అత్తయ్య గారు ఒకటే అణిచివేస్తుంది అన్నయ్య నన్ను. అనసబడి నువ్వు ఒకరోజు అత్తమావతో ఎత్తుగా ఎత్తించబడతావు. అన్నయ్య మా ఆఫీసులో నన్ను ఒకటే టార్చర్ పెడుతున్నాడు అన్నయ్య. హైదరాబాద్ నుంచి సాంసన్ అన్న నాకు ఫోన్ చేశాడు. ఏంటి ఒక ముస్లిం కుర్రోడంట, అదంతా మెయింటెనెన్స్ చూసుకుంటున్నాడండి. ఒక వినాయకుడు గుడి కడుతున్నాడంట. ఆడున్న వర్కర్స్ అందరి దగ్గర తలా 1000 రూపాయలు ఇంట్లో గుడి కట్టాలంటున్నాడంట. అన్న మేము క్రిస్టియన్స్ మేము ఇవ్వమన్నా, కావాలంటే నీ పిల్లలకి నీకు తినడానికి కావాలని చెప్పి మీకు ఇస్తాం. అంతేగాని నువ్వు ఎట్లా మాట్లాడతావన్నా, నువ్వెవరివి, నువ్వు అట్లా చేయొచ్చా, మన ఏంటి ధర్మాలు అలా చెబుతున్నాయని అంటే నోర్మై పనిలోంచి తీసేస్తా నిన్ను అంటాడంట. అని చివరాఖరికి ఏంటి ఆ డబ్బులు వసూలు చేస్తుంటే ఈయన గూగుల్ పే పంపుతుంటే నాకు ఫోన్ చేస్తే అన్నయ్య అట్ట అంటున్నాడు. అన్నయ్య ఇప్పుడు ఇస్తేనే రేపు పనిలోకి రా, లేకపోతే మానే అంటున్నాడు అన్నయ్య. నేను జ్ఞానంగా చెప్పా, యుక్తిగా. ఏం చెప్పింది తెలుసా? ఫస్ట్ కొట్టి తిన్నగా పొద్దున్నే వెళ్ళి ఆయన సెకండ్ ఇచ్చి ఇది నీకు నీ పిల్లల కోసం అని పక్కకి వెళ్ళిపో అని చెప్పాను. హల్లెలూయా. ఇది నీకు
నీ పిల్లల కోసమే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయినాయి. నో ఆర్గ్యుమెంట్స్. ఇది ఆ గుడి కాదు, నీ కోసం, ఇంకన్నీ కాదు, ఇది నీకు అనుసాలు. హల్లెలూయా. అవునా కాదా? జ్ఞానంగా ఉందా లేదా? ఇది నీకు అని చెప్పేసి ఏంటి ఈ రోజున ఎంత కుతంత్రాలు, ఎన్ని కుయుక్తులు ఎన్ని చేసి మనుషుల్ని ఎంతగా అణిచివేయాలని చూస్తున్నారో. దేవుడు రెట్టింపుగా నా దేవుడు మనల్ని హెచ్చించునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు, నీలో నేను మహిమపరుచుకుంటాను. ఎప్పుడో తెలుసా? నీలో ఉన్న పర్వతాలు కొండలు అణచబడాలి. నీ దగ్గర ఎంత ఉందని దైవజనులుగా మేము అడగం. నీ హోదా ఏదైనా, నీ ఆస్తి ఏదైనా, నీ అంతస్తులు ఏదైనా, నీ స్టడీ ఏదైనా, నీ ఉద్యోగాలు ఏదైనా, నీ రాబడి ఏదైనా, మేము నీ ఎదుట సేవ చేస్తూ ఉన్నాం. ఎక్కడో సమస్తముని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాం. నీవు సదును భూమిగా ఉంటే మత్స, ముడత, డాగు, కళంకం మరట్టిది ఏది లేకుండా ఉంటే తప్పక నీలో దేవుని మహిమ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీలో మహిమపరుచుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. థర్డ్ వన్, మూడోది వంకరవి. చెప్పండి ఏంటివి? చెప్పండి ఏంటివి? వంకరవి చక్కగాను. అది తర్వాత పాయింట్. వంకరివి స్టడీగా చక్కగా. ఆమేన్. హల్లెలూయా. ఈ గూంది ఉంది, ఒక గూంది అనేక సంవత్సరాలకు వంగిపోయి ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుని నిటాగా లేచి ఇలా చూడట్లేదు ఆ మనిషి. గూనిది వంగిపోయే ఉంది. ఎందుకు వంకరగా ఉండిపోయావు? ఆమె ఈపి మీద అనేక భారాలు, పాపపు భారాలు. ఆమె ఈపి మీద అనేక పాపపు భారాలు. యేసు ప్రభు చెబుతున్నాడు, మోగదయ్యాన్ని, గుడ్డిదయ్యాన్ని, ఈ గూనిదయ్యాన్ని యేసుక్రీస్తు తరిమి కొట్టేశాడు. ఆమె అప్పుడు చక్కగా లేచి నిలబడిందంట. చప్పలు కొట్టండి గట్టిగా. చక్కగా లేచి నిలబడిందంట. నేను చెబుతాను, ఆత్మీయ జీవితంలో వంకర టింకర్లు వద్దు. ఆధ్యాత్మికమైన జీవితంలో నీ మాటలు కానీ, నీ ప్రవర్తనలు కానివ్వండి, వంకర టింకలుగా, అవదవకలుగా వద్దు. సాబీగా, సత్యముగా, న్యాయముగా, నీతిగా, సాబీగా వెళుతూ ఉండాలి. వంకర టింకర్లుగా ఉన్నావు అనుకో, నీ జీవితం అంతా కూడా భయానకంగా మార్చబడిపోతుంది. ఏంటిదా వంకర టింకర? వంకరివి చక్కగా అవ్వాలంట. ఆమేన్. హల్లెలూయా. కుక్కతో ఒక వంకర అన్నట్టు వాడు ఎప్పుడు మారడు రా అంటారు. కుక్కతోకర వంకర, వాడు కూడా వంకరే, వాడు ఎప్పటికి మారడు. కుక్కతోక స్టడీకి రాదు. ఇర్మియాతో దేవుడు ఏమంటాడు తెలుసా? కూషు దేశస్తులు తన కలర్ మార్చుకుంటారా? వాళ్ళు నాకంటే ఘోరంగా ఉంటారు. చిరుతపులి తన యొక్క చర్మం మచ్చలు మార్చుకోగలుగుతుందా? ఒక టెస్టింగ్ ఈ మధ్య ఫేస్బుక్లో చూసాం. ఇప్పుడు నెట్ ప్రపంచం వచ్చాక ప్రపంచంలో ఏం జరిగినా కానొస్తుంది. పులి మీద మచ్చలు లోపల కూడా ఉంటాయా లేదా అని ఒకడు పాపం పులిని పట్టుకొని వచ్చి 2 కాళ్ళు ఎలాంటి తీసి చర్మం ఒలిస్తే మాంసంలో కూడా ఉంది ఆ మచ్చ. మాంసంలో కూడా దాని పుట్టుకతోటే వచ్చింది ఆ మచ్చ, పైన కనిపించేది కాదు అది. అందుకే ప్రవక్తతో చెబుతున్నాడు, కూషు దేశస్థుడు తన కలర్ మార్చుకుంటాడా? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలుగుతుందా? నీ జీవితంలో వంకరివి తప్పగా నువ్వు స్టడీ చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. అప్పుడు ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీలో నేను మహిమపరుచుకుంటాను. వంకరి మాటలు, వంకరి ప్రవర్తన,
వంకరగా వంకరి శాస్త్రాలుగా వంకరిగా వంకరి విశ్వాసంగా నువ్వు నడిచినంత కాలం వంకర శాస్త్రాలు ఏంటి కొన్ని చెబుతా. నిద్రపోతున్న వాళ్ళంతా గట్టిగా హల్లులు చెబుతారు. మాలోకాలు, ఇది మాలోకాలు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. వంకర శాస్త్రాలు ఏంటి అని అంటే పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవవసరం లేదు, దానిలో ఏమి రాయబడి ఉంది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు. ఇప్పుడు అక్కడ ఎన్ని చూలు ఉన్నాయో మీరు కూడా అన్ని చూలు అనాలి, ఓకేనా? చూ 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 చెప్పండి, చూ చూ చూ. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూ 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 వెళుతూ ఉండాల. అంతేగాని ఇంక మళ్ళీ ఇక్కడ వంకర ఎందుకు, డొంకలు ఎందుకు? వంకలేనమ్మా డొంక పట్టుకొని తిరిగింది అన్నట్టు మనోళ్ళకి ఎక్కువ. ఇక్కడ ఏ వంక లేదు, పాస్టర్ గారి మీద డొంక పట్టుకొని వంకలు ఎతకాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. ఏ వంకలేనమ్మా డొంక పట్టుకొని తిరిగిందంటే కొంతమందికి విశ్వాస జీవితంలో విశ్వాసమునకు కర్త యేసు ఉంటే ఆయనను చూస్తూ వెళ్ళాలి కదా. వంకరి పరిస్థితులు ఎందుకు? మనం నడుచుకూడదు, చూచుకొని చూపోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ వెళ్తూ ఉండాలి. అంతేగాని ఏంటి వాళ్ళు పడ్డారా వీళ్ళు పడ్డారా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆకులు రాలినట్టుగా కుప్పలు కుప్పలు పడిపోయారు. ఏంటి వాళ్ళు పడ్డారని ఇంకొకరు పడ్డారా? బాబు వాళ్ళు సనుక్కున్నారు, వాళ్ళు పడారు, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు పడ్డారని చెప్పేసి మిగిలిన వాళ్ళు మేలుకొని ముందుగా జాగ్రత్త పడి వెళ్ళిపోతూ ఉన్నారు. మనసులో చెరుపుకోకూడదు, మనసులు అటు ఇటు ఏంటి చెరుపుకొని పాడు చేసుకొని ఆత్మీయ జీవితాలను కుప్ప పడేసుకోకూడదు. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో పాడైపోయేది మీరు. వినాలి వినాలి, ఇటు తలెత్తి చూడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాతాను మరి ఎక్కువగా పొంచి ఉన్నాడు, బాగా బాగా. ఎలాగో తెలుసా? మీరు ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతారో అక్కడ ఆత్మీయంగా ఎదగకుండా మీ మనసులు విరిచివేసేటట్టుగా చేస్తున్నాడు, మీ మనసులు విరిగిపోయేటట్టుగా చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్గా గొప్ప దైవజనుడు ఆయన ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఆ రూముకి తలుపేయకుండా వెళ్ళిపోయాడట. ఎవరో పాపం పిల్ల తల్లి పాలు ఇవ్వటానికి పాప ఏడుస్తుంది, ఆ రూమ్లోకి అలాగే తలుపు తీసి ఉంటే ఆడికెళ్ళి ఏంటి ఆ పాస్టర్ గారి మంచం మీద పాపం ఆ పాపను పనుకోబెట్టి అలాగ పాలు ఇచ్చేసి వచ్చిందంట. ఆమె పెట్టుకున్న పూలు ఆడ పడిపోయి ఉన్నాయంట, పడిపోయి ఉన్నాయి. వెంటనే ఒకడు చూశాడు, దోలోడు. వాడు పాస్టర్ గారి కంటే ముందు లోపలికి వెళ్ళి చూస్తే పూలు అవన్నీ ఉన్నాయి మొత్తం మీద. వాడు రావటం సంఘంలో అందరు చెవులు పూదేశాడు. పాస్టర్ గారి రూమ్లో పూలు ఉన్నాయి, మంచం మీద పూలు ఉన్నాయి, మంచం మీద పూలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పూలు ఉన్నాయి అని. అక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఆ వాళ్ళు విన్నారు, కానీ పాస్టర్ గారు ఏ వాక్యం చదువుతున్నా కానీ ఆ విన్నప్పటి నుంచి చూసారు లేరు బాబు, నీ సంగతి మాకు తెలీదా, నీ సంగతి మాకు తెలియదంటరా. వీళ్ళేదో చూసినట్టు నువ్వు పోయి అట్లా చేసావంట, ఆ మల్లెపూలు ఉన్నాయంట మీ మనసం మీద, ఏంటి ఇక్కడ నీతి బోధలు బోధిస్తున్నా, వాక్యం చదువుతున్నా, పో మోసుకో అన్నట్టుగా చూస్తున్నారంట. పాపం పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదు, ఒకటే వాక్యం చెబుతున్నాడు. పాస్టర్ గారికి ఏం తెలియదు, నిర్దోషంగా ఉన్నాడు, ఒకటే వాక్యం చెబుతున్నాడు. కానీ వాడు మాత్రం అందరికీ దండోర వేసి గల్లంతుకు చెప్పి ఇగో ప్రూఫ్లు, ఇలాగ వెళ్ళాడు, అలాగంట ఇలాగంట. నువ్వు చూసావా ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయితో పనుకొని ఉండటం నువ్వు కళ్ళారు చూసావా? ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయితో వ్యభిచారం చేయటం నువ్వు చూసావా కళ్ళారా? చూడలా. వాడు చెప్పాడు. వాడెవడు? వాడు ఎంత దరిద్రుడో నీకు తెలుసు.
వాడు ఎటువంటి మాట తప్పినవాడో, ఎటువంటి మూర్ఖుడో మీకు బాగా తెలుసు. వాడు సరైన ఆత్మీయత లేనివాడని మీకు బాగా తెలుసు. కానీ అందరూ దండోరేస్తే ఒక రోజున ఆణ్య అడిగాడంట, అరే విశ్వాసులందరూ అదొక లాగుంటున్నారు ఎందుకురా? ఏం లేదండి నేను చెప్పలేకపోతున్నానండి, వేరే వాళ్ళని అడగండి. మొత్తమే కొంచెం ఒక ఆమె తల్లిగారు క్లోజ్గా ఉంటే ఆమెను అడిగాడట, ఏంటమ్మా ఏమైంది అంటే, పాస్టర్ గారు మీరు ఇలాగా మీ రూములో ఏదో పూలు ఉన్నాయంట, మంచం మీద ఎంటుకలు ఉన్నాయంట, ఆ పిల్లోడు ఇటు చెప్పాడయ్యా అని అంటే, వెంటనే పాస్టర్ గారు వెళ్ళి ఆ బాబుని పిలిచి, రే నాన్న ఇట్రారా అని ఆ మెత్త ఉంటుంది కదా, దిండు మెత్త పిల్లో, దానిలో దూది ఉందంట, అది కోసి ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, నాన్న కొంచెం విడిచిపెట్టిరా అన్నాడంట గాలికి. అందరూ చూడాలి నా కళ్ళి. ఆ పిల్లోలో ఉన్నదంతా కొంచెం విడిచిపెడుతున్నాడంట. విడిచిపెట్టాడు, మొత్తం విడిచిపెట్టాడు. విడిచిపెట్టావా? విడిచిపెట్టా. నానా నువ్వు విడిచిపెట్టిందంతా నీ నోటి మాట నా గురించి నువ్వు వదిలిపెట్టావే, ఈ దూది ముక్కలు ఇవన్నీ నా గురించి నువ్వు చెడ్డ ప్రచారం చేసావు కదా. అది ఇలాగ మారుమోగుతుంటే ఆ అమ్మాయికి కూడా ఒకరోజు తెలిసిందంట. అప్పుడప్పుడు వస్తుందంట ఆ అమ్మాయి. నేనే మా బాబుని అక్కడ వసతి లేక అక్కడ రూమ్లో తీసుకెళ్ళి పాలు ఇచ్చాను, పాస్టర్ గారి తప్పేం లేదు, నా పూలే పడ్డాయని సంఘం అందరూ ఎదుట మైక్లో సాక్ష్యం చెప్పిందంట. ఆ తర్వాత ఈ దూది వదిలిపించి, పోయి ఆ దూది అంతా తీసుకురాపోరా నాన్న అన్నాడంట. ఆ దూది ఎక్కడెక్కడో పడిపోయింది, తీసుకురాలేని పరిస్థితి. ప్రియ సహోదరి సోదరా, కుమిలి వాడు కుమిలి అయ్యో నా సేవకుని పరువు తీసే, నా సేవకుని పరువు తీసేనని ఒక యోధా లాగా కుమిలి చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చూద్దాం తెలుసా? సాతాను ఎలాగ పొంచి ఉన్నాడు చెప్తానండి. ఇప్పుడు మీకు ఆత్మీయ బోధలు బోధించేవాడిని, నేను చక్కగా బోధిస్తున్నాను. అనేకమైనటువంటి నిందలు వేసి మీకు చెడ్డ ప్రచారం, బైబిలే చెబుతుంది, మిమ్మల్ని గురించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషిస్తూ ఉండండి. మిమ్మల్ని తీసుకెళ్ళి రాజులకు అప్పచెబుతారు, న్యాయాధిపతుల ముందు నిలబెడతారు, మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అని యేసయ్య చెప్పాడు. చెప్పినట్లుగా మీ దగ్గరకు వచ్చి, ఇదిగో పాస్టర్ గారు ఇట్లా, పాస్టర్ గారు అట్టా అని అంటే, ఒరే నువ్వు చూసావా, దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కలిసి ఉండటం నువ్వు చూసావా, ఆ విధమైన ఫోటో ఉందా అని చెప్పేసి నువ్వు అడగండి. అవునా, అయ్యుండొచ్చు, అవునా అక్కడ ఎవ్వరు లేరా, అవునా. ప్రియ సహోదరి సోదరా, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఈ రోజున సాతాను విశ్వాసిని ఎంతగా మభ్య పెడుతున్నాడు తెలుసా? పాడు చేసేస్తున్నాడు. వాక్యం చెబుతుంటే ఆత్మీయంగా హృదయాలలో ఆత్మీయ తండ్రిగా ఉండాల్సినటువంటి సేవకుణ్ణి ఈ రోజున నవ్వులు పాలయ్యేటట్లుగా చేసి సాతాను వాడి అనుచరులను కొంతమందిని ఏర్పాటు చేసుకొని సంఘాలను చిందరవందర చేస్తున్నాడు. మీ ఆత్మీయ జీవితాల్లో పరిపక్వ చెందకుండగా మీ మనస్సుల్లో విషయము విరజిమ్మి చెప్పే మాటలు విననీయకుండగా మిమ్మల్ని భ్రష్టులయ్యేటట్లుగా చేస్తున్నాడు. కనుక మనము వంకరిగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. చూడాలి చైర్లో కూర్చున్న వాళ్ళు ఇటు చూడండి, అందరూ స్టడీగా, వంకరగా ఉండకూడదు, స్టడీగా ఉండాలి. దేవుని సన్నిధి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ కొనసాగాలి. విశ్వాసికి ఒక తీర్పు, సేవకులకు 2 తీర్పులు. తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చబడతారని లేఖనాలు చెబుతున్నాయి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకుని నిన్ను నీవు సరి అయిన మార్గంలో నీ బ్రతుకును నడవాలి. సేవకుని వైపు ఎల్లెత్తు చూపేంతటోళ్ళు ఇక్కడ ఉన్నారా? ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, వంకరితనం, వంకరి శాస్త్రాలు, వంకరి బుద్ధులు, వంకరి ప్రవర్తనలు అన్నీ నడిచి ఈరోజున సంఘాన్ని భ్రష్టత్వానికి ఈడ్చుకెళ్తాయి. కనుక సేవకునితో పాటు ప్రయాసపడుతుంటే సేవకునితో పాటు ప్రయాసపడండి. పరలోక రాజ్యానికి వెళ్ళినాక మీకు ప్రతిఫలముగా బహుమానాలు ఇస్తారు.
అంతేగాని నా ఇంటిని చెడిపు వారిని దేవుడు చెబుతున్నాడు, వారిని నేను చెడిపేస్తానని చెబుతున్నాడు. అది ఎవరైనా సరే, సేవకులైన విశ్వాసులైనా, నేనైనా సరే. నేను దేవుని సంఘాన్ని కానీ చెడిపేస్తే దేవుని మొదట నన్ను చెడుపుతాడు. మీలో ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని చెరిపితే, దేవుని సంఘాన్ని చెరిపేస్తే దేవుడు మిమ్మల్ని చెరిపేస్తాడు. అది పాస్టర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్స్ అయినా, ఎవరైనా సరే చెరపకూడదు. కట్టాలి, చేతనేంత వరకు కట్టాలి, చేతనేంత వరకు ప్రోత్సహించాలి. మనం ఆత్మీయులం, మనం ప్రార్థన చేయాలి, ఒకరి వైపు తీర్పు తీర్చకూడదు అని ఒక సంఘముగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నడుచుకోవాలి తప్ప మనము వంకర టింకరగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇశ్రాయేలు, నీలో నేను మహిమపరచబడాలి. ఎలా మహిమపరచబడతాడు? మన సంఘం ద్వారా ఎలా దేవుడు మహిమపరచబడతాడు? పిల్లలో దూది వదిలేసినట్టుగా వదిలేస్తున్నారు చాలామంది. తప్పక దేవుడు తీర్పు తీరుస్తాడు, న్యాయవంతుడైన. మనము ఎవరినైతే నమ్మి ఉన్నామో ఆయనే మనకు న్యాయకర్త అయి ఉన్నాడు, ఆయనే మనలను నడిపించేవాడై ఉన్నాడు. కనుక అటు ఇటు చూడక దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ సాబీగా సాగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క ఇంట్లో మనం ఆ విధంగా ఏ వంకర లేకుండా, చెప్పండి, ఏ వంకర లేకుండా విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. ఇంకొక మాట గుర్తు చేసుకుని ముగించుకుందాం. 1 దాటిపోయింది. సరిగ్గా 1:30 కల్లా బలారాధన కూడా ముగించేస్తా. భోజనాలు ఉండి ఏమి ఇబ్బంది పడద్దు, సనుకోవద్దు సుమా. దమ్ము బిర్యానీ దుమ్ము లేపుదాం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ రోజు మాకు అన్నం అందలేదు, మందిర ప్రారంభోత్సవానికి అన్న వాళ్ళందరూ మీ కుడి చేయి పైకెత్తండి. మాకు అన్నం అందలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళంతా, మీరు 2 సార్లు తినండి. యేసు ప్రభు చెప్పలేదా? ఏం చెప్పాడు? దుఃఖించేవారులారా మీరు నవ్వుతారు, నవ్వువారులారా మీరు ఏడుస్తారు అన్నట్లుగా ఆ రోజు ఆకలి కలిగిన వారులారా మీరు 2 సార్లు తినండి. ఇది యేసు ప్రభు మాట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. చక్కగా చెప్పండి, ఎలాగా? చక్కగా. పులిగాడు చెప్పాడు, గిలిగాడు చెప్పాడు, పులిగాడు చెప్పాడు, గిలిగాడు చెప్పాడు, ఇది అది. వాడు అసలుకే గిలిగాడు, పులిగాడు. నువ్వు అనవసరంగా విశ్వాసాన్ని పాడు చేసుకునేది ఎందుకు? సాబీగా సాగిపోవాలి మనం. వాడు పులిగాడు గిలిగాడు నీకు తెలుసు బాగా. మన దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరిని ఎవరు కాపాడరు. నేను మిమ్మల్ని కాపాడను. 3 ఏళ్ళు అయిపోయింది, ఉంటే ఇంకో 3 నెలలు 4 నెలలు ఉంచుతారు, ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. మా సిస్టర్ ఉండదు మీతో, ఆమె మిమ్మల్ని కాపాడదు. మీకు మీరు ఉంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ మాటలు నువ్వు విశ్వాసాన్ని పాడు చేసుకొని, నీ మాటలు వాళ్ళు విశ్వాసాన్ని పాడు చేసుకొని దరిద్రులైపోయి భ్రష్టులు అయిపోగాకండి. చక్కగా ఆత్మీయంగా విశ్వాసంగా దేవుని సన్నిధిలో సాబీగా చెప్పండి. ఎలాగా? ఎట్లా చెప్పాలి? అలాగా చక్కగా సాగిపోవాలి. ఇంకొకటి, గరుకైనవి ఇక్కడ ఉన్నాయి అబ్బా, గరుకులు. గరుకైనవి సమము అని అంటే భాషాంతరం నున్నగా. చెప్పండి ఎట్లాగా? చెప్పండి ఎలాగా? నున్నగా. ఏది నున్నగా అంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని రమ్మని కాదు సుమా, ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకొని రమ్మని కాదు. గరుకు అనంటే పెడుసుతనం. గరుకు చిన్న భౌతికంగా చెప్తాను. నల్లమల అడవులు, ఇంకా ఇటు కార్వారు, పెద్ద పర్వతాల నుంచి నీళ్లు దిగి వస్తూ ఉంటాయి.
కొండల మీద పడి కొండలు దొరులుకుంటా పగిలి ముక్కలుగా అయ్యి సన్న ముక్కలుగా అయితే అది ఇసుగ్గా వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఎంతెంతలా రాళ్ళు ఉన్నాయి అనుకో ఒక నదిలోకి వచ్చేస్తాయి. ఆ నదిలో నీళ్లు కదిలాడుతున్నప్పుడల్లా బాగానండి, ఆ నీళ్లు కదిలాడుతున్నప్పుడు దానిలో ఉన్న రాళ్ళు అటు ఇటు అటు కదిలాడి 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 నున్నగా మారుతాయి. దేవునికి స్తోత్రం. మారుతాయి. ఆ రాళ్ళు నున్నని రాళ్ళు తీసుకెళ్ళి దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ ఏట్లో ఉన్న రాయిని తీసుకెళ్ళి తన కవచంలో పెట్టుకొని తీసి ఇసిరి కొడితే గొలియాతు నెత్తి పగిలి అలాగ పడిపోయితే దావీదు జయం పొందాడు. సంఘంలో కూడా నీవు ఒక నున్నగా అంటే దీనముగా, సాత్వికముగా, ప్రేమగా, మంచితనముగా నున్నగా మారాలి. ముగించేస్తున్నాను. రోజు 45 నిమిషాలే చెప్పాను గత 4-5 వారాలుగా. నున్నగా మారాలి. గరుకు ఏ కోశాన నీలో ఉండకూడదు. గరుకైన రాయి దేనికి పనికిరాదు. ఆ గరుకైన రాయి దేవుడు నిషేధిస్తాడు. నున్నగా అంటే దీనత్వము, తగ్గింపు, లోబడే తత్వము నీవు పట్టుకుంటే చాలా సుందరంగా ఉండాలి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి పరలోకములో మా యొక్క కిరీటాల మీద రత్నాలుగాను వైడూర్యాలుగాను దేవుడు అలంకరింపజేస్తాడు. అన్నగా ఒక వజ్రం లాగా మారితే నిన్ను తీసుకెళ్ళి యేసయ్య కిరీటానికి పెట్టుకుంటాడు. చప్పట్లు కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. నువ్వు గరుకుగా ఇబ్బందికరంగా ఉన్నావు అనుకో, నీలో ఏ ఫోకస్ ఉండదు, ఏ వెళ్తుండదు. వజ్రానికి చూడండి, ఎట్టు పట్టుకున్నావు. వజ్రం దొరికితే నేను చెబుతాను క్లారిటీ కాదు, వజ్రం కాదు, బైబిల్ అంచనాలను బట్టి వజ్రం ఎట్టు పట్టుకున్నా క్లారిటీగా ఉంటుంది, తళుక్కుమంటది. పిచ్చిరాయిలో ఏ ఫోకస్ ఉండదు. వజ్రంలో నువ్వు ఒక మేలిమి వజ్రంగా నున్నగా ఆత్మ సంబంధంగా మారి ఈ నదిలో వాక్యం సేవకులు నదిని ఊపుతున్నప్పుడల్లా, వాక్యం చెబుతున్నప్పుడల్లా మీరు ఆత్మ సంబంధులై ఆత్మ అభిషేకంతో ఊగిలాడి మీలో ఉన్న ఆ గరుకుతనం అంతా పోగొట్టుకోవాలి. ఆ గరుకు ఏంటిదనంటే కోపము, ద్వేషము, అసూయ, కలహము, గొడవలు పడే పరిస్థితి, వ్యతిరేకించే అనుభవాలు, ఈ గరుకైన అనుభవాలు అన్నీ పోవాలి. పోయి దీనత్వము, తగ్గింపు, లోబడటం, విధేయత అలా ఉండాలి. ఉన్నప్పుడు అన్నీ ఉన్న అమ్మ అణిగి ఉంటుంది, ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతూ ఉంటుంది అన్నట్లుగా కొంతమందిని నేను బాగా గమనించి చూస్తూ ఉంటాను. ఆత్మీయతలన్నీ ఆత్మవరాలు ఉన్న వాళ్ళంతా మౌనంగా సేవకుడికి భయపడుతూ ఉంటారు. ఆత్మీయ వరాలు లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటే చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను, పిచ్చోళ్ళు అట్టుకుంటా ఇళ్ళని. కనుక మనము దేవుని ఇంట్లో ఒక నున్నని రాళ్ళుగా మారాలి. దేవునికి స్తోత్రం. ఒక నున్నని రాళ్ళుగా మనం మార్చబడినప్పుడే యేసయ్య దాన్ని తీసుకొని తన యొక్క వజ్రాలు, వైఢూర్యాలు తన కిరీటానికి అలంకరించుకుంటాడు. ఇంకా దేవుని మందిరంలో ఒక స్తంభానికి అన్నీ అక్కడ బంగారు వీధులు, అక్కడ స్ఫటికంతో పోలినటువంటి ఆ గోడలు, ప్రదేశము అదంతా ఇక వజ్రాలు, వైడూర్యాలు, బంగారు, స్ఫటికాలతో కూడింది పరలోక రాజ్యం. నువ్వు అలాగ మారాలి. మారినప్పుడే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా అవుతారు. నీలో నేను మహిమపరుచుకుందును. అందరూ ఒకసారి లేచి నిలబడండి. చాంచేపించి కూర్చున్నారు కదా. చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత ప్రభు బల్లారాధనలో కూర్చుంది.